అసలు అందరూ సరైన మార్గంలో నడుచుకోవాలంటే ఒక ధర్మం అనేది కావాలి. కాబట్టి అదే నీతి శాస్త్రం. అంటే ఏది నీతి, ఏది న్యాయం, ఏది ధర్మం చెప్పడానికి ఒక శాస్త్రం అనేది మనకు కావాలి. దాని ద్వారానే ప్రజలందరూ కూడా సరైన మార్గంలో వెళ్ళగలుగుతారు. కాబట్టి నేను ముందుగా నీతి శాస్త్రాన్ని సృష్టిస్తాను అని చెప్పేసి బ్రహ్మదేవుడు అలా మనస్సులో తలుచుకొని నీతి శాస్త్రాన్ని సృష్టిస్తాడనమాట. ఈ నీతి శాస్త్రం 100,000 అధ్యాయాలు, అంటే 100,000 అధ్యాయాలతో కూడినటువంటి ఈ నీతి శాస్త్రాన్ని బ్రహ్మదేవుడు సృష్టించి అలా వాళ్ళ ముందు పెడతాడు, దేవతల ముందు. పెట్టగానే దేవతలందరూ ఒకరి మొహాలు చూసుకుంటారు. ఇంత నీతి శాస్త్రం ఎవరికి అర్థం కాలేదు, ఇది బ్రహ్మదేవుడి సృష్టి, ఇంత నీతి శాస్త్రాన్ని అసలు మనం అర్థం చేసుకోగలమా ఏంటి అని మీమాంచి పడుతుంటారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు దాన్ని గుర్తించి ఒక్కసారి తన లలాటాన్ని నుంచి అలా ఒక్క శక్తిని సృష్టిస్తాడు. అంటే లలాటంలో నుంచి శివుడు తన అంశ రూపంలో వస్తాడు. అంటే ఇక్కడ మనకి ఏముంటుంది, బ్రహ్మదేవుడు లలాటం నుంచి శివుడు వస్తాడు. అలా వచ్చినటువంటి శివుని విశాలాక్షుడు అనేటువంటి పేరుతో పిలిచారన్నారు. ఇక్కడ మనకు శివుడు వచ్చాడు, విష్ణుమూర్తి వచ్చాడు అంటే బాగా గుర్తుంచుకోండి, అంశగా మాత్రమే వస్తాడు. శివుడైనా విష్ణుమూర్తి అయినా సాక్షాత్ ఆయన దిగి రావాల్సిన అవసరం ఎప్పుడు ఉండదు. ఆయన అంశగా అవతారంగా మాత్రమే వస్తారు. కాబట్టి సో ఇక్కడ ఏమైంది, శివుడి అంశగా బ్రహ్మదేవుడి లలాటంలో నుంచి శివుడు విశాలాక్షుడు అనేటువంటి పేరుతో వస్తాడనమాట. వచ్చి బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ నీతి శాస్త్రాన్ని అంతా కూడా ఆయన చదువుతాడు. చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ విశాలాక్షుడు ఏమంటాడంటే, అంటే 100,000 గ్రంథాలను అర్థం చేసుకునేటువంటి శక్తి కానీ ఆయుష్ కానీ మానవులకు లేదు. అసలు దీన్ని మానవులు అర్థం చేసుకోలేరు, అంతటి బుద్ధి వాళ్ళకి లేదు. కాబట్టి దీన్ని నేను కుదిస్తాను అని చెప్పేసి ఈ విశాలాక్షుడు దీన్ని 10,000 అధ్యాయాల్లో కుదిస్తాడు. 100,000లో ఉన్నదాన్ని 10,000 అధ్యాయాల్లో, అంటే 100,000 అధ్యాయాల్లో ఉన్నదాన్ని 10,000 అధ్యాయాల్లోకి రాస్తాడు. దీన్నే విశాలాక్షము అంటారంటే. ఇప్పటికీ విశాలాక్షానికి సంబంధించి ఎవరు రాశారంటే బ్రహ్మదేవుడు లలాటం నుంచి వచ్చినటువంటి శివుడు, ఆయనకున్నటువంటి పేరు విశాలాక్షుడు. ఆ విశాలాక్షుడు అంటే శివుని మనం విశాలాక్షుడు అని ఇలా ఇందుకోసం అంటాం అన్నమాట. విశాలాక్షుడు సృష్టించిందే ఈ విశాలాక్షి. ఇది సృష్టించి, అంటే ఇది రాసిన తర్వాత శివుడు ఇంద్రుడిని పిలిచి ఇంద్రుడికి ఇస్తాడు. ఇదిగో ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి నువ్వు ప్రజలకి సరైన మార్గాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది నీకు అని. అది దేవేంద్రుడు చదువుతాడు. దేవేంద్రుడు చదివిన తర్వాత అసలు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఇది ఎక్కడ ప్రజలకు అర్థమవుతుంది, అసలు వాళ్ళ ఆయుష్ కానీ వాళ్ళ బుద్ధి కానీ వాళ్ళ జ్ఞానం కానీ దీనికి సరిపోదు అని చెప్పేసి దాన్ని ఎంతకు తగ్గిస్తాడంటే 5,000 అధ్యాయాలకు తగ్గిస్తాడు. ఆయన 10,000కి తగ్గిస్తే ఈయన సగం చేశాడు దాన్ని. 5,000 అధ్యాయాలకు తగ్గించి, సరే ఈ 5,000 అధ్యాయాలను అర్థం చేసుకోగలుగుతారేమో మనుషులు, ప్రయత్నిద్దాము అని చెప్పేసి